ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన. రెండు చేతుల పైకెత్తి దేవుడు నీకు మహిమపడదామా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఈరోజు ఏమి చేయాలనుకుంటున్నాడో అది ఈరోజు చేయబోతున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో ఏ అద్భుతము చేయాలనుకుంటున్నాడో ఈ రాత్రి నీకు నాకు ఆయన విడుదల ఇచ్చే రాత్రిగా ఉన్నది. నీ కుటుంబంలో చీకటి శక్తుల ద్వారా, నీ కుటుంబము వ్యాధి బాధల ద్వారా బాధపడుతున్నారేమో, ఈ రాత్రి నీకు విడుదల ఇచ్చే రాత్రిగా ఉండబోతున్నది. ఓ ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను మరొండు చేతుల పైకెత్తి ఊర్రా భవిష్యందలబా. హల్లెలూయా. ఈ రాత్రి విడుదలిచ్చే రాత్రిగా నీకుంటున్నది. మరొండు చేతుల పైకెత్తి మనల్ని పేదవారమని, రోగులమని, డబ్బు లేని వారని అనేక రకాలుగా మనల్ని వెలివేశారేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పట్టుకున్నాను, నేను నీకు తండ్రిని, నేను నీకు దేవుడిని, నేను నీకు రక్షణ ఇచ్చిన వాడిని, తల్లి గర్భము నుంచి నిన్ను పిలిచిన వాడిని నేను అంటున్నాను. ఆయన నీకు విడుదల ఇవ్వడానికి, నీ రోగాన్ని స్వస్థపరచడానికి నాకు శక్తి సామర్థ్యం కలిగిన దేవుడును అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయులే నన్ను అపహాసించేగా, అవమానించేగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. మనమందరూ స్వరమెత్తి అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండని వైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున విరిగిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్న గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, యేసయ్యా
యేసయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతువయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 యేసయ్యా. ఈ రాత్రి కన్నీటితో వచ్చావేమో, ఎవరితో చెప్పుకున్నా నా బాధ తీరలేదు. నేను కూడా ఒకరోజు ఎవరితోనే చెప్పుకుంటే వారు వెళ్ళి ఇతరులకు చెప్పుకుంటారేమో అని చెప్పి నాలో నేనే కుమిలిపోయిన రోజులు నేను రుచి చూశాను. అలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నట్లయితే ఈ రాత్రి ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. గుడిసెల్లో ఉన్నా. ఒక నెల ఉంటే మమ్మల్ని ఆడ నుంచి ఖాళీ చేయమన్న పరిస్థితులు మేము రుచి చూసాం. నా బిడ్డలను పెట్టుకుని నేను ఆడ ఉండాలి ప్రభు అని చెప్పి ఏడ్చినప్పుడు నా దేవుడు అద్భుతంగా నాకు ఒక సొంత ఇల్లు ఇచ్చినాడు. నన్ను ఏ దేవుడైతే దీవించాడు, నా కన్నిటిని ఏ దేవుడైతే చూశాడో, నా బాధని ఏ దేవుడైతే చూశాడో అదే దేవుడు నిన్ను నన్ను చూస్తున్న దేవుడు ఈ రాత్రి. నేను కూర్చొని అన్నం తింటుంటే ఫస్ట్ నేను ఉన్న ఇంట్లో పై నుంచి రాళ్ళు పడేది నా పల్లెలో. నిజంగా అలాంటి దాన్ని నేను రుచి చూశాను. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో నేను ఎదుర్కొన్నాను. చూడ్డానికి పైన తెల్ల వస్త్రమే కానీ నా బిడ్డల్ని చదివించలేని పరిస్థితుల్లో కూడా నన్ను ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుడు ప్రతి నెల ఫీజు కట్టడానికి, ప్రతి నెల నాకు మంచి భోజనం ఇవ్వడానికి, నాకు మంచి తండ్రిగా ఏ దేవుడు యేసయ్య ఉన్నాడో ఆ యేసయ్యని నన్ను చూసి రాత్రి అంటున్నాడు, బిడ్డ నీవు నా సొత్తు నాయనా, కుమారుడా నేను నిన్ను పిలిచాను నాయనా. ఈ భూమి మీద నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, ఈ రోగముతో బాధతో వ్యసనముతో ఉండకుండా నీవు సుఖముగా జీవించాలని నేను నిన్ను పిలిచాను నాయనా. నా చిన్నతనములోనే నా దేవుడు నా జీవితాన్ని ముట్టి ఇలాంటి ప్రాంతాలకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. మీలాంటి వారి కొరకు ప్రార్థించడానికి, యవ్వనస్తుల కొరకు ప్రార్థించడానికి, రోగముతో ఉన్న వారి కొరకు ప్రార్థించడానికి, కృంగిపోయిన వారి కొరకు ప్రార్థించడానికి నా దేవుడు చిన్నతనములోనే నన్ను పట్టుకున్నాడు. నన్ను ఏ దేవుడైతే పట్టుకున్నాడో నిన్ను పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఈరోజు మన చేతులెత్తి ప్రార్థన చేద్దామా? మన చేతులెత్తి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడు నాయన, మాట్లాడండి. నా రోగము నాలో ఉండకూడదు, నా బాధ నాతో ఉండకూడదు. నా కుటుంబంలో రోదన, శాంతి లేదు, సమాధానం లేదు. డబ్బున్నది, పొలమున్నది, పొలాల్లో పంటలు ఉన్నాయి, కానీ ఆ పంటల్లో నాకు చేతికి రావడం లేదు సరైన పంట అని చెప్పి రాత్రి నువ్వు బాధపడుతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, పురుగులకి నేను ఆజ్ఞాపిస్తాను నీ పంటని పాడు చేయకుండా. పరిశుద్ధ గ్రంథములో ఉన్నది, నీ పంటని చేతికి రావాలంటే పురుగులకి నేను ఆజ్ఞాపిస్తాను నాశనము చేయకూడదని. పురుగులు పడకుండా ఏ పంట అయితే నువ్వు వేసావో ఆ పంట ఫలభరితంగా నీ చేతికి రావాలని నా దేవుడు పురుగులకి ఆజ్ఞాపిస్తాను, వాతావరణాన్ని స్వాధీనపరుస్తాను, నీకు సరైన పంట నీ ఇంటికి వస్తుందని చెప్పి నా దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ రాత్రి నీకు నెమ్మది ఇవ్వడానికి పరలోకము నుంచి ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. ప్రార్థిద్దామా? హల్లెలూయా. కృపగల మా తండ్రి, నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు అయిన మా తండ్రి, మా కొరకు నాయన కలువరి శిలువ మీద దారుగా కాల్చిన రక్తము చేత
మమ్మల్ని పవిత్రపరిచి ఆ రక్తము ద్వారా, పవిత్ర రక్తము ద్వారా మమ్మల్ని కడిగిన దేవా, మా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడమైన మా తండ్రి, మా యేసయ్య, ఈ రాత్రి మీ దాసుడు జాక్ ద్వారా ప్రభువా దూర ప్రాంతము నుంచి మీరు తీసుకొచ్చారు. మీ దాసుని అభిషేకించారు. ముట్టుకున్న ప్రతి వారి మీద స్వస్థతను వారు చూశారు. చెవు లేని వారు చెవులు వినబడండి, గుడ్డి వారు చూశారు, నడక లేని వారు నడిచారు. ప్రభువా ఈ రాత్రి అదే అద్భుతము నరసింహుల గూడెములో జరగాలి యేసునామములో. ప్రతి వారు వినికిడి లేని వారు విందురుగాక, ఇంటి వారు నడుతురుగాక, చూపు లేని వారు యేసునామములో చూపును పొందుకునుగాక, అనారోగ్యముతో వచ్చిన వారు ఆరోగ్యము పొందుకుందురుగాక, నెమ్మది లేని వారు యేసునామములో ఈ రాత్రి నెమ్మదిని వాళ్ళ కుటుంబాల్లో అనుభవించుగాక. ఆమేన్. శాంతి సమాధానము లేకుండా, కుటుంబాలలో ఉద్యోగము లేకుండా, పాడి పంటలు లేకుండా అల్లాడుచున్న ఈ ప్రాంతము నాయన యేసునామములో ఉద్యోగము, ప్రతి కుటుంబములో మంచి చదువుకున్న వారికి మంచి ఉద్యోగము యేసునామములో వాళ్ళకి కలుగునుగాక. ఆమేన్. చదువుకున్న వారిని మీరు దీవించండి, విద్యార్థులు మీరు దీవించండి, పని చేస్తున్న వారిని మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఈ రాత్రి అద్భుత రాత్రిగా మీరు మార్చండి స్వామి. ఓ రాబ శకల రూపాల పరిశుద్ధమైన దేవా, ఈ ప్రాంతాన్ని మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు. ఒక్కొక్కరితో మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు. మీ దాసుని 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఆత్మతో యేసునామములో మీరు అభిషేకిస్తున్నందుకు మీకు వందనాలు. మీ దాసుడు ప్రార్థిస్తుండగా, ముట్టుకుంటుండగా, చేతులు పడుతుండగా యేసునామములో ఆ రోజు యేసు ఏ రీతిగా అద్భుతం చేశాడో ఈ రాత్రి కూడా అదే అద్భుతం యేసునామములో జరుగునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడ్డమా. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరూ ఆ రీతిగానే కూర్చున్నట్లయితే మన మధ్యలో ఉన్న మోషే గారు వచ్చి ఒక పాట పాడుచుండగా కానుకలని మనము దేవుని కొరకు, దేవుని పని కొరకు మనము ఆ కానుకలని వాడుకుందాం. దేవునికి స్తోత్రం.